రాజు ఎలా బతకొచ్చు? ఆదివారం రాజు ఖాళీ ఉంటుందా? ముఖ్యమంత్రికే ఖాళీ ఉంటుందా? వార్డ్ నెంబర్కే ఖాళీ ఉంటుందా? ఆదివారాలు అన్ని ప్రోగ్రాలు. రాజు ఖాళీ ఉంటుందా? మనలో మనం ఆలోచించేద్దాం. ఉంటుందా? కుదిరిద్దా? సింహాసనం, కార్యక్రమాలు, అడావుడి, శత్రు సైన్యాన్ని కనిపెట్టుకోవటం, అలాంటి వ్యక్తితో ప్రయాణంలో ఉన్న వీరితో, అంటే అది మీరు ఆదివారం అనే అనుకోకూడదు. వాళ్ళకి పాత నిబంధనలో శనివారాన్ని పాటించారన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆదివారాన్ని, క్రొత్త నిబంధన. ఏ బంధన? కొత్త నిబంధన, క్రొత్త ఆజ్ఞలు. ఎన్ని? రెండే. ఇమిడి ఉన్నవి 2 ఆజ్ఞలు. విడదీయడానికి అవకాశము క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు కదా. నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆ కొత్త నిబంధనలో వంశావళులు, ఆయన రాక ఎవరిలో నుండి వచ్చారు, ఇదంతా మనము కొత్త నిబంధనలు, ఆయన ఇచ్చిన నిబంధనను మనం అలా అని చెప్పి పాత నిబంధన చదవకూడదని కాదు, చదవాలి. అందులో మనకి అవసరమైనవి తీసుకోవాలి. 2 భార్యలు ఉన్నారు మనకి. ఇప్పుడు 2 భార్యలు ఉంచుకుందామా? కుదిరిద్దా? అదే చెప్పి, అందుకే ఉదాహరణకి చదవాలి. కొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకోవాలి. పాత నిబంధనలో ఏమి దొరుకుతుందో మనకి? సృష్టి ఎలా ప్రారంభమైందో దొరుకుతుంది. తర్వాత ఇశ్రాయేలు ప్రయాణం, అరణ్యంలో రాలిపోవటం, రాజులు చరిత్రలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు, కొత్త నిబంధనలో నెరవేర్పు ప్రవచన వాక్యాలు పాత నిబంధనలో ఉంటాయి. పాత నిబంధనలో మందిరాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో మందిరాలు లేవు. పాత నిబంధనలో మందిరాలు ఉన్నాయి, సంఘం లేదు. కొత్త నిబంధనలో మందిరాలు లేవు, సంఘం ఉంది. ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం అది. అందుకే పాత నిబంధనలో మందిరాలు అందంగా కట్టబడ్డాయి. కొత్త నిబంధనలో పూరిపాకలో కూడా సంఘము కూడుకోవచ్చు. ఈ బిల్డింగు కూలిపోతుంది, భూకంపం వస్తాయి, కానీ మనం కూలిపోం. ఈ బిల్డింగ్ నడవదు, కదలదు, మనం కదులుతాం, మనం నడుస్తాం. మనము అంటే చెప్పండి, గౌరీ చెప్పు, నవ్వుతున్నాం ఏంటి? సంఘం. సంఘం కదిలే సంఘం, కొత్త నిబంధన సంఘం. కొత్త నిబంధన సంఘం. ఇక్కడ స్టార్ కనిపిస్తుంది. పాత నిబంధనలో స్టార్ ఉంది, కొత్త నిబంధనలో స్టార్లు ఉన్నారు. పాత నిబంధనలో నక్షత్రం దారి చూపించింది, కొత్త నిబంధనలో స్టార్, కొత్త నిబంధనలో నక్షత్రం, వెలిగేవారు, దారి చూపించేవారు, మందిరానికి నడిపించేవారు. నీవు నేను ఒక స్టార్. కాబట్టి పాత నిబంధనలో మందిరాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో సంఘం ఉంది. ఆ సంఘము నీవు నేను. ఇప్పుడు 2వ వర్తమానం అయిపోయాక, ప్రభు బల్ల అయిపోయాక మీరందరూ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ దేవుడు ఉంటాడా?
చెప్పండి. మరి దేవుడు అంటే మర్యాదైనా తాళం వేయటం? లైట్లు ఆపేస్తారా దేవుడు ఉంటే? ఏసీ ఆపేస్తారేంటి? మీరుంటాను ఏసీ ఫ్యాన్ ఏరే కనీసం. అంటే ఇక్కడ దేవుడు ఉండడు కాబట్టి తాళం వేసాం. మళ్ళీ సంఘం వస్తుంది కాబట్టి శనివారం తడుగొడ్డేసి కుర్చీలు వేశారు, సంఘం వచ్చి చక్కగా కూర్చోవాలని. అంటే కొత్త నిబంధన సంఘం కదులుతుంది, వీధుల్లోకి వెళుతుంది, సమాజంలోకి వెళుతుంది. కాదు పాత నిబంధన మందిరాలు అలాగే ఉన్నాయి, పనికిరానట్లుగా ఉన్నాయి. అందుకే ఇంకా కొత్త నిబంధనలో చాలా వాక్య భాగాలు మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, దావీదు కీర్తన అని అక్కడ రాసుంది. యాత్రలో అంటే యాత్రలో వ్రాయబడిన కీర్తన. కానీ మందిరానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఆ మాట ఎవరితో చెప్పారు? రాజుగారితో చెప్పారు. రాజుగారు ఏం చేశాడు? పని పాట లేదా ఏంట్రా పద్దాక మందిరం అంటారు, మనం శ్రమల్లో కష్టాల్లో ఉంటే అని అన్నాడా? సంతోషించాడు. ఆయన సంతోషించాడు. ఇప్పుడు తర్వాత చూసినట్టయితే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణముల నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులు నియమింపబడిన శాస్త్రమును బట్టి ఇశ్రాయేలు నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఏం చేయటానికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికై. మందిర సంబంధులు సంఘానికి రావడానికి ఇష్టపడరు, సంఘ సంబంధులు కృతజ్ఞతలు చెల్లించడానికి వస్తారు. దీన్ని ఇక్కడ మనం కొత్త నిబంధన ప్రజలుగా ఇలా అర్థం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇక్కడికి పంపబడ్డారు. ఎవరి చేత? దేవుని చేత. ఇప్పుడు భర్త చర్చికి వెళ్దామంటే చలిగా ఉంది, రాత్రి అంతా నిద్రలేదు, వారం అంతా కష్టపడ్డా అనొచ్చు. లేక పిల్లలు తల్లిదండ్రులతో, అమ్మ ఆదివారం నాకు కాసేపు పడుకునేవేంటే, రావరప్పుడు వెళ్తాలే అని ఏదో మాట వాడి మీరు వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేయచ్చు. ఆడు రావరపడు రాడు. అంటే బలవంతంగా మీ పిల్లలను మీరు రాబట్టలేరు, లేక భర్తను మీరు బలవంతంగా తీసుకురాలేరు, లేక భార్యను మీరు బలవంతంగా తీసుకురాలేరు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే క్రిస్మస్ దినాల్లో ఉన్నామని అనుకుంటున్నాం కదా, నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నామని అనుకుంటూ ఎదురు చూస్తున్నాము కదా, అవునా కదా? షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందా? చేస్తారా? చూడాలా? ఎంత తెలివిగా చెబుతారు. ఉన్నాయి కట్టుకోమని చెప్పాగా, ఉన్నాయి కట్టుకోండి, షాపింగ్ వద్దు. వద్దు. ఇల్లు మనం ఎప్పుడు శుభ్రం చేసుకుంటాం, అలాగే చేసుకోండి, తప్పులేదు. దాని పేరట కుర్చీ మేయించి మీరు జారకూడదు, స్టూలు ఎక్కి పడిపోకూడదు, ఫ్యాన్లు తుడిచి. పండగ కదా, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా అనే పేరుతో మీరు ఒళ్ళు పొలపొరం రాకూడదు. ఏంటమ్మా వినీలో ఉపాస ప్రార్థనకు రాలేదు అని అంటే, రామలక్ష్మణ నేనే ఆగమన్నానని అంతే తప్పు నీది. అయితే అంటే ఇంటికాడ పనిచేసింది, సున్నాలు వేస్తున్నారు, రంగులు వేశారు, చర్చి రిపేర్ అక్కడ ఫ్లోరింగ్ చేశారు, సర్దుల్లో ఉన్నారు. రేపు క్రిస్మస్ ఇరుగు పొరుగు వారితో
మళ్ళీ నేను చెప్పాను కదా అని స్లమ్ ఏరియాకి వచ్చింది. అక్కడ స్లమ్ ఏరియాలో చీకటి పడిపోయింది. ఇక ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏం వచ్చింది, అలసిపోయి నిద్రపోతలే, రెస్ట్ లేదు, అలా ఉంది, అందుకే వద్దన్నానని చెప్పింది. నా మనసులో అనుకున్నాను, రే ఒక వ్యక్తిని నేను ఆపేశాను అని నేను బాధపడ్డాను. ఎందుకో తెలుసా, శనివారం మార్నింగో సాయంత్రమో లేక వచ్చేవారు పంపించిన పోయేదాం స్లమ్ ఏరియా కానీ నేను బాధపడ్డాను. అంటే నేను పనులు ఇచ్చి వాళ్ళని పడుకోబెడుతున్నానా హాఫ్ నైట్ పెరిగి రాకుండా అన్నట్లుగా నేను మనసులో బాధపడ్డాను. బహిరంగంగా ఇప్పుడు చెప్తున్నా మీకు. అంటే మనము పనులతో ప్రార్థన మానకూడదు అన్నది నా దృక్పథం. మనం బలవంతంగా ఇక్కడ కూర్చోకూడదు అన్నది దేవుని యొక్క దృక్పథం. కాబట్టి క్రిస్మస్ పేరట అప్పు చేయొద్దు. ఇప్పుడు ఉన్న బట్టలు మనకన్నీ మంచివే ఉన్నాయి, అవి వేసుకొచ్చావని దేవుడేమి మిమ్మల్ని అనడు, అడగడు, నేనేమి ఆపను మిమ్మల్ని. అందుకే షాపింగ్ పేరట మీరు అలసిపోవద్దు, అది నేను చెప్పేది. అంతే, ఇంకేం కాదు. ఇక నేను చెప్పినంత మాత్రం మీరు చేయకుండా ఉంటారా అన్నది గ్యారంటీ లేదు. కానీ ఆల్రెడీ కొనేశారు, ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి నాకు తెలుసు. కానీ అవి కూడా మిషన్ దగ్గర ఉన్నాయి తెలుసు, మనకేం తక్కువ లేవు. నాకు కూడా సమృద్ధిగా బట్టలు ఉన్నాయి, ఇస్తూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి నథింగ్. దానికోసం ఒకప్పుడు తెలియనప్పుడు వెంపర్లాడాము, తెలియనప్పుడు ఏదేదో చేసేసాము. ఇప్పుడు కళ్ళు తెరిచాడు దేవుడు, అందుకే చెప్పగలుగుతున్నాం, లేకుండా ఉండలేము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ గమనించండి, దేవుని మందిరంలో ఎవరుంటారు చెప్పండి? జనులు ఎవరు? మనం ఉంటాం, నీవు నేనే ఉండేది. మరి దేవుడు ఎలా ఉంటాడు చూపించండి. దేవుడు చెప్పండి, చూపించండి. దేవుడు దైవా? ఆయన ఆత్మ. ఆయన ఎవరు? మరి కొంతమందికి డౌటు, ఆయన మరి ప్రతి నేత్రాన్ని చూస్తున్నాడంటే ఆయన కళ్ళు ఉండాలి కదా. ఏం రవి గారు, ఆయన కళ్ళు ఉంటేనే చూసేది. ప్రతి వాడిని పరీక్షిస్తున్నా అంటే ఆయనకు అవయవాలు ఉన్నాయా ఏంటి? మనకు అర్థం అవడానికి వాడబడిన భాష అంతే. మనిషికి అర్థం కావాలి కదా. ఆయన మనిషిని తన స్వరూపములో అవయవాలను పెట్టి రూపింపక ముందే ఆయన ఉన్నాడు. ఆయనకి ఎండ కావాలా, చలి కావాలా, ఏసీ కావాలా, గాలి కావాలా? మరి ఆయన ఉండబట్టేగా సూర్యుడిని చంద్రుని చేశాడు. మరి అంతకుముందు లేవుగా అవి, అంటే ఆయనకు అయ్యి అవసరం లేదు. అర్థమైందండి? అది అందుకే కొన్నిసార్లు, ఒకసారి ఇదివరకు నాకు ఈ డౌట్ వచ్చింది. నేను సేవలో లేను, విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అంతకుముందు, ఆయన్ని ఎవరు చేశారు? కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అంటే ఊహ, ఆ మైండ్లో మనం అలా ఆలోచిస్తే అసలు ఎవరు చేశారు, ఆయనకి దేవుడు ఎవరు? అంత లోతుకి వెళ్తే నిజంగా చెప్తున్నా, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, కళ్ళు తిరుగుతాయి, కంగారు పడతాం. అవునా కాదా? మీకు ఎప్పుడన్నా ఇప్పుడు వచ్చింది ఆలోచన? కాలేదా? రావాలి, రావడం తప్పేం కాదు. అలా అని చెప్పి అక్కడే ఉండిపోవటం కూడా కరెక్ట్ కాదు. అంతకుముందు ఉన్నాడు, ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఓకే, రైట్. చూడండి, అంటే పొదుగుచుండెను, ఆత్మ అల్లాడుచుండెను. ఆయన చక్కగా ఇవన్నీ చేసి తన పోలికలో ఫస్ట్ ఆయన ఆదాముని ఆయనలాగానే చేసుకున్నాడు.
దేవుడిలాగానే కనపడ్డాడు. తర్వాత చేసిన తప్పుదాన్ని బట్టి ఆయన వేరేలాగా కనపడ్డాడు. చూడండి, మందిరము మన కొరకు, మనము దేవుని కొరకు. మందిరం నా కొరకు, నేను దేవుని కొరకు. అది మనము మన హృదయాల్లో నాటుకోవాలి. ఇప్పుడు మనకిప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అంటే అందరికి కాదు, కొంతమందికి అయింది. ఎంగేజ్మెంట్ ఎంతమందికి ఏం చేయొద్దండి అంటే అర్థం అవ్వలేదు కదా. దేవుడితో ఎంగేజ్మెంట్ ఎంతమందికి అయింది అంటే నేను చెప్పింది కొత్త నిబంధన ప్రకారం పౌలు గారు చెప్పాడు కదా, మనం ప్రదానం చేయబడ్డాము అంటాడు కదా. అవ్వ తన కుయుక్తి చేత మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక్కడే పురుషుడికి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక్కడే పురుషుడికి ఎంతమంది ప్రదానం చేయబడ్డారు? పూర్ణ గారికి ప్రదానం అవ్వలేదా? మరి ఎత్తరే. ప్రకాష్ నీకు అవ్వలేదు, సరే మహేష్ నీకు అవ్వలేదా? మరి అర్థం కాక ఎత్తలేదా? అర్థం కాకపోతే క్షమించండి. ప్రధానం అమ్మగారింట్లో జరిగిద్ది, పరలోకం నాన్న ఇల్లు. ప్రధానం ఎక్కడ జరిగిద్ది? అమ్మగారి ఇల్లేనా, అత్తగారి ఇల్లా? ఏమండి కొద్దిగా అర్థం చేసుకోండి. మామగారింటికి వెళ్తున్నావా అంటావా, అత్తగారింటికి వెళ్తున్నారంటారా? అర్థం చేసుకోండి. మరి ఏంటి మరి సమాధానం చెప్పరే? ప్రధానం అమ్మగారింట్లోనూ జరగాలి. ఆ ప్రధానం అప్పుడు చీరలు ఒకవేళ లేకపోయినా పక్కింటి చీరలు తీసుకొచ్చి కడతారు కదా. బంగారం లేకపోయినా పక్కన వాళ్ళ బంగారం తీసుకొచ్చి పెడతారు. ఆ రోజు ప్రదానం చేయబడినప్పుడు ఆ స్త్రీ ఎలా కనపడితే పెళ్లి కొడుక్కి? చెప్పండి అమ్మ. అంటే మీరు చెప్పకూడదు, మీ గురించి మీరు ఎలా చెబుతారు? మీరు చెప్పండి. మీకు ప్రధానమైనప్పుడు మీ భార్య మీకు ఎలా కనపడింది? ఇప్పుడు కనపడుతుందా? రవి గారు మంచి స్పీడ్గా చెబుతాడు, అదే బాధలో ఉన్నట్టు అన్నాడు. అంటే లోకరీతిగా మనం ఇప్పుడు దాకా ఈ మాట మాట్లాడుకున్నాం. ప్రదానం చేయబడిన తర్వాత నా భార్య అలంకరించబడి అందంగా మెరిసింది, నా కంటిలో పడింది, నేను ఓకే చేశాను. అలాగే పెళ్ళయ్యే వరకు సంఘం అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ మాట చెప్పబడింది. అంటే అలా లేకపోతే మధ్యాకాశంలో వివాహము కష్టం అని అర్థం కదా. ఇప్పుడు అర్థమైందండి? అయిందా? అలసిపోయావా? నారాయణ గారు అలసిపోయారా? అది గుర్తుపెట్టుకోవాలి. మనము ఒక మంచి మాట సోల్మతి భలే మాట్లాడింది. పరమగీతములు చాలామంది పరమార్థం చేసుకున్నారు, పరమగీతాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అది ఒక భర్త భార్య అంటే దేవుడు సంఘం, వరుడు వధువు యొక్క వివరణ అది పరమగీతాలు. దానిలో మాటలు భలే బాగుంటుంది కదా. మీరు పరమగీతాలు చదివారు ఎప్పుడన్నా? పరమగీతాలు ఏమన్నా అసలు చదవాలి. ప్రేమ, దేవుడి ప్రేమలో పడాలి, అది చెప్తాను అనమాట. చూడండి, ఓపెన్ చేయండి పరమగీతాలు 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? నా ప్రియురాలా, నీవు అధిక సుందరవి. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం చదవలేము మనం. ఎలా కనపడింది ప్రియుడికి? అధిక సుందరి, కళంకం లేని దానిలాగా కనపడింది. అంటే లోపల
స్వభావము గురించి మాట్లాడుతున్నాడు ప్రియుడు. లోపల మనస్సు గురించి మాట్లాడుతున్నాడు అధిక సుందరి. అంటే దేవుడు మన స్వభావముని చూస్తున్నాడు, దేవుడు మన ఆత్మను చూస్తున్నాడు. అందుకే నన్ను ఆత్మతో సత్యముతో అని చెప్తున్నాడు. ఇది అక్కడి వరకు ఆపేస్తాం. 2 కొరింథీ 11:2 చదవండి. 2 కొరింథీ 11:2. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్నికగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మలను ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత ఏం చేశాడు? ప్రదానము చేసి. అందరూ చూశారా? అందరికి వినపడిందా? ప్రదానము చేశాను. ఎందుకంటే అమ్మ, కొంతమంది బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళేటప్పుడు పాపం తెలియకే మరియమ్మ గుడి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఇలా అంటారు. కొంతమందికి ఉంగరం ఉంటే అంటారు. మీరు చూసారు అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా? ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళేమో ఇంకా మందిరం కడతానే ఉండారు కోట్ల రూపాయలతో. 5 నంబర్ రోడ్లో కోర్టు ముందు డబ్బు ఉంది కాబట్టి మొన్న నేను ఆ రోడ్లో వస్తుంటే పెద్ద ట్రీ పెట్టారు, పెద్ద లైటింగ్ పెట్టారు. సంఘ పెద్దలందరూ ఒక 40 మంది కూర్చున్నారు అక్కడ. నేను గొంతు డాక్టర్కి వెళ్ళి వస్తూ అటు స్లో చేయమన్నాను కారు. అనిల్ చూసావు నువ్వు కూడా? పెద్దలు కూర్చున్నారు. ఏంటంటే ఇంకేంటి పనులు, మనకే లైటింగ్ పెట్టేసాం, బిల్ ఎంత అంటే అకౌంటెంట్ దగ్గర ఉంటుంది అన్నమాట, చెక్ అది ఎంత, ఓకే. భోజనాలు ఆ రోజు నేను పెట్టాలి, ఓకే. ఆ రోజు కేకులు ఎలా ఉండాలి? ఒకళ్ళు అంటారు 5 కిలోల కేక్ పెడతా. మన మందిరం విజయవాడలోనే పెద్దదే, కనీసం 25 కిలోలు ఉండాలి. ఈ పెద్దలు అన్నమాట అక్కడ కూర్చుంది. అంటే నాకు తెలుసు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, తిరుగుతూ ఉంటాను, కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ వైఖరి అన్నీ మనకు తెలుసు. ఈ మందిరం ఇక్కడే ఉంటుంది. మనం కాసేపు అయితే తాళాలు వేసేస్తాం. కొంతమంది చాక్లెట్ కాగితాలు అక్కడ వదిలిపెట్టేస్తారు. మరి దేవుడికి బాధపడ్డా? బాగా నాటుకోవాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని నేను చెప్పాడు. తర్వాత సంఘం అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన, దేంతో? రక్తముతో కొనుక్కున్న సంఘం. అంటే నీవు నేను. రాత్రి ఒక మంచి వాక్యం చదువుకున్నాం కదమ్మా జ్యోతి, మనం అది ఎక్కడది? తీతు పత్రిక. విమోచించాడు అంటే దుర్నీతిలో ఉన్న మనలను విమోచించాడు, అంటే పైకి లేపాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి. రెఫరెన్స్ చెప్పమ్మా. తీతు పత్రిక 2:14 చూస్తారా? దాన్ని బట్టి మీరు ఆరాధిస్తారని చూపిస్తున్నాను. సంతోషం కలిగిద్దని చెప్తున్నాను. మీరు కొద్దిగా ఈ సంవత్సరం ముగింపులో ఈ రెఫరెన్స్ని మీ సొంతం చేసుకోవాలని బ్రతిమలాడుతున్నాను. చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. ఎవరి కోసం? తన కోసం. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఎవరి కోసం పవిత్రపరచుకున్నాడు? తన కోసం. ఎక్కడుంటే? మల్లేశ్వరే, ఎక్కడుంటే? దుర్నీతి లో మనం మునిగిపోయిన మనల్ని దేవుడు పైకి లేపాడు, విమోచించాడంటే దాని అర్థం అది. విమోచించింది ఎందుకు? సత్క్రియలు మనము ఆసక్తి కలిగి ఉండాలని తన్ను తాను మన కోసం. మైకులో చెప్పమ్మా. ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తాను మన కొరకు అర్పించుకొనెను. అంతే, చచ్చిపోయాడు, మరణించాడు.
ఆయన పుట్టినరోజుతో పాటు మరణదినాన్ని కూడా తీసుకొని వచ్చాడు. బర్త్డేతో పాటు డెత్ డేను కూడా తీసుకొని వచ్చిన వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. మనం బతకడానికి పుట్టాం, ఆయన మరణించడానికి పుట్టాడు. క్రిస్మస్ మాస్. అరిసీములందరూ ఫాదర్స్ ఏం చెప్తారంటే, నన్ను ఒక ఆయన నేను సత్యం అంటాడు, అంట క్లోజ్గా పలకరిస్తాడు. బిషప్ ఫాదర్ మొవ్వల ప్రసాద్ గారు, నేను మాస్కి వెళ్ళి వచ్చాను అంటాడు. మాస్, క్రిస్మస్, క్రీస్తు ఆరాధన. ఆదివారముకే ఆరాధన పరిమితము కాకూడదు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. అదే నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన ప్రతిరోజు కొనియాడబడవలసి ఉన్నవాడై ఉన్నాడు. గబగబా 2-3 రిఫరెన్స్లు చూపించేస్తాను మీకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 18:28 త్వరగా చదువుతారా? నా మాట మీకు మామూలుగా బొంగురు పైన అర్థమవుతుందా? ఓకే, చాలు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు ఇచ్చి 18:28 అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు ఇచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి, నావి గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, ఆ ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించుదునని వానిని వేడుకొనెను. కానీ నేను అడుగుతున్న మాట ఏంటంటే, 2-3 ఉన్న చోట ఆయన ఉంటానాడు. ఎక్కడ చూడండి నాన్న, రిఫరెన్స్ చెప్పండి. అది రిఫరెన్స్ చెప్పి చదవండి, అందరూ చూస్తారు. చెప్ప మళ్ళీమ్మా. ఏలయనగా 18:20. గుడ్. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియిందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చెప్పండి, ఇప్పుడు మందిరంలో ఉంటాడా? 2-3 కూడుకున్న చోట ఉంటాడా? అది గమనించాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు నారాయణరావు గారు అర్థమైందా? 2-3 కూడి ఉన్న చోట అంటే దేని కొరకు కూడి ఉన్నప్పుడు అని అర్థం? ప్రార్థన కొరకు, ఆయన కొరకు. అప్పుడు నేను ఉంటాను, అక్కడ నేను ఉంటాను. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం, అంతా ఆయన వచ్చేస్తాడు. ఇక్కడే ఉంటాడా? నేను రాను అంటాడా? అమ్మా, అర్థమవుతుందా? అంటే లోపల దీనిలో నివాసం ఇమ్మన్నాడు కదా. ఇప్పుడు నక్కలకి మీరు మాట్లాడరా కొద్ది నిద్రపోకుండా? నారాయణరావు గారు ప్లీజ్ మాట్లాడరా పెద్దనాన్న. నక్కలకు, ఆకాశ పక్షులకు, మనిషి కుమారుడికి అన్నాడా లేదా? మరి ఆకాశ భూమి నాదంటాడేంటి? ఆకాశం నాదే అంటున్నాడు, భూమి దాని సంపూర్ణత మరి ఏంటి? స్థలం. ఇదిగో ప్లీజ్ సతీష్, నాకు ఆకాశంలో నాదే, భూమి అదే. సతీష్, నీ హృదయంలో నాకు స్థలం కావాలని అడుగుతాను. అది దాని అర్థం. చెప్పరొచ్చు హల్లెలూయా. ఇక్కడ స్థలం ఆయనకుంది, ఇక్కడ కావాలి, ఇక్కడ ఉంటా నేను అంటున్నాడు. అందుకే ఆయన చెప్పాడు, నక్కలకి బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని చెప్పాడు. ఇది దీన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2:22. ఎఫెసీ పత్రిక 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండు. అబ్బా, ఏ మూలంగా? ఆత్మ మూలముగా. మళ్ళీ చదవండి. ఆయనలో మీరు కూడా మీరు అంటే నువ్వు నేను
కూడా ఆత్మ మూలముగా ఆత్మ మూలముగా దేవునికి దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ నా వైపు చూడాలి, అందరు చూడాలి. దేవుడికి ఇల్లేది? అదే మరి ఆయనకి నివాస స్థలం మనం అంట. అంటే అర్థమైంది మీకు? ఆయనకు నివాస స్థలం ఎవరో? నేనే. నేను చోటిస్తే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇది కూడా బాగా మనం అర్థం చేసుకుంటే మనకి అర్థవంతమైన ఆరాధన హృదయం నుంచి వస్తుంది. అది దీన్ని సంఘం అంటారు. నీకు చోటుంటే నువ్వు ఒక సంఘం. దేవునికే నివాస స్థలం అంట మనం. దేవునికే మనం నివాస స్థలం అంట మనం. ఎంత గొప్ప మాట కదండి. అర్థమైందా వదిన గారు? అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. ఇంకొక రెఫరెన్స్ చూడండి, అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను గబగబా చెప్పేస్తాను, మీరు అందరు నాకు చూస్తారా? ఈ రెఫరెన్స్ మీకు ఓకే కదా? అంటే అర్థం అవడానికి, నేను అప్పగించిన వాళ్ళ విషయంలో మంద రాత్రి మాట్లాడుకున్నాక మీరు కొద్దిగా మాట్లాడతారా? మంద అంటే ఎవరో? మంద అనే మాట ఉందా అక్కడ? ఉందా? ఇప్పుడు మనందరం లేచి నిలబడి మందలందరూ వచ్చి కానుకలు అర్పిస్తారు అని అంటాను, ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. కానీ కోపం వచ్చింది మీకు. ఇప్పుడు పాటలు పాడే మంద వచ్చి మేకల మంద, గొర్రెల సంఘపు, అది అర్థం చేసుకోండి. అపార్థం. మంద అంటే సమూహం, ఎక్కువ మంది ఉండేదాన్ని ఏమంటారు? మంద అంటారు. మళ్ళీ ఇప్పుడు చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు. ఎవరో? యావత్తు మందను గూర్చియు. ఇప్పుడు యావత్తు మంద వచ్చి కానుకేసిద్దా? ఇప్పుడు ఇవాళ నా జన్మదినం, నిన్న నా పెళ్లి దినం, ఇవాళ మీకు దినవంటగా అంటే మీరేమంటారు? ఇది నా దినం ఏంటండి అంటారు. అంటే మనోళ్ళు ఎలా దాన్ని మార్చేశారంటే, దినం అంటే అది కూడా తప్పుగానే మనకు అర్థమైంది. రోజు మంద. ఇక చూడండి, రక్తముతో సంఘాన్ని కట్టాడు, నిన్ను నన్ను కడిగాడు. డబ్బుతో గుడి కట్టొచ్చండి, కానీ డబ్బుతో హృదయాలను కట్టలేం. డబ్బుంటే మనం పెయింట్ చేసుకోవచ్చండి, కానీ అవసరం లేదని చెప్పాడు దేవుడు. డబ్బుంటే తరబడి మందిరాలు కొంతమంది చెప్తూ ఉంటారు. ఎంత అయింది ఏంటంటే, ఇప్పుడు మా ఇస్సాక్ గారు కూడా చెప్తున్నారు, ఆ ప్రసాంపడ 1.5 కోటి కావాలండి మందిరం కట్టడానికి అంటున్నారు. 5 నెంబర్ రోడ్లో ఉన్న చర్చికి ఎన్ని కోట్లు అయిందో మీకు తెలుసా? 5 నెంబర్ రోడ్లో ఉన్న చర్చి, అది స్థలమే విలువ. ఆ పొడుగు వాళ్ళదే. ఇప్పటి వరకు తక్కువలో చూస్తే 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఉందంట. ఈలో ప్రభు కూడా ఇక్కడ ఈ రెఫరెన్స్ చూడండి. డబ్బుతో కట్టిన సంఘము కాదిది, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నీట్గా ఉంటానికి సున్నాలు వేసుకోండి, డబ్బులుంటే కట్టలు మార్చుకోండి, డబ్బులుంటే టైల్స్ మార్చుకోండి,
డబ్బులుంటే స్థలం కొనుక్కోండి. కానీ వేరేగా మనం అర్థం చేసుకోవటానికి అవకాశము లేదు. మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇదే లాస్ట్ రిఫరెన్స్. చేతను మొదటి దశలోని పత్రిక 2:13. ఈ హేతు చేత దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించబడినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది ఈ నిజముగా మాట కావాలి మనకి. మనుషుల వాక్యమని ఎంచక. అందరూ చెప్పండి, మనుషులు వాక్యమని ఎంచక. ఇప్పుడు నేను చెప్పింది నా వాక్యమా దేవుని వాక్యమా? అలా మీరు వినాలి, అలా మీరు భావించాలి. ఇక్కడ నిలబడి ఎవరైనా మాట్లాడినా చదువమ్మా. అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. హల్లెలూయా. బైబిల్ మూసేయండి. నన్ను గణపరచు వారిని అన్నాడా లేదా? ఇప్పుడు సంఘం ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. ఇప్పుడు వరకు ప్రకటించబడిన వాక్యం ఎవరి వాక్యం? మనుషుడుదా? కాదు, మనిషిది కాదు. అందుకే మనం ఆశతో వస్తున్నాం, ఆశతో పని చేస్తున్నాం, ఆశతో పని చేయాలి. ఆశగల ప్రాణాలు తృప్తిపరుస్తాడు. మరి తృప్తి కలిగి ఉండడానికి మీరు సిద్ధమేనా? దేవుని వాక్యముగా మీరు తీసుకుంటారా? అంటే సంఘాన్ని అడుగుతున్నా నేను. అమ్మా, తీసుకుంటారా? చూద్దాంలే అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఓకే, తలలు వంచండి.